ఈ దేశంలో రేపులు చేసిన వాళ్ళకి బెయిలొస్తాయి. మర్డర్ చేసిన వాళ్ళకి బెయిలొస్తాయి. హేట్ స్పీచ్ చేసిన వాళ్ళకి బెయిలొస్తాయి. యాక్సిడెంట్లు చేసిన వాళ్ళకి బెయిలొస్తాయి. బట్ జ్యుడిషియరీ మాత్రం వాళ్ళకి బెయిలిస్తది. కానీ ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళకి మాత్రం బెయిల్ రాదు. ఈ ఉమర్ ఖలీద్ అనే పేరుతో ఉన్నాడు కాబట్టి బెయిల్ రాదు. ఇది మన యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికి సంబంధించినటువంటి తాజా ట్వీట్. నిజం. హేట్ స్పీచ్ మీద అసలు అరెస్ట్ చేసి జైల్లో పెడితే భారతదేశపు నాగరికతను వ్యతిరేకిస్తావు, హిందూ నాగరికతను వ్యతిరేకిస్తావు, హిందూ సంస్కృతి సంప్రదాయాలను అవమానిస్తావు. ఫస్ట్ ఆయన అసలు బయటే తిరగకూడదు కదా, యాక్టర్గా చేయకూడదు కదా, బ్యాన్ పెట్టాలి కదా. ఏమైనా చేస్తున్నదా ఈ దేశం, ఈ సమాజం, ఈ చట్టం, ఈ రాజ్యాంగం, ఈ కోర్టు? ఎందుకు అంటే ఈ దేశంలో అట్లాంటి హేట్ సిస్టమ్ లేదు. ఇదే విధానం పాకిస్తాన్లో అయితే దైవద్రోహం పేరుతో ఉరి తీస్తారు, చంపేస్తారు, రాళ్లతో కూడా చంపేస్తారు. అక్కడ చిన్మయ మిషన్కి సంబంధించిన స్వామీజీ ఏం చేశాడు? నువ్వు అల్లాహ్ అక్బర్ అని అంటే నేను అన్నాడని చెప్పి ఆయన దైవద్రోహం అని చెప్పి వాళ్ళ దాకా జైల్లోనే ఉన్నాడు. పాకిస్తాన్లో అట్లుంది. బట్ ఇండియాలో ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు దర్జాగా తిరగలుగుతున్నారు, ఏమైనా తిట్టగలుగుతున్నారు దేవుళ్ళని. అదే సందర్భంలో ఉమర్ ఖలీద్ అనేటటువంటి వాడు ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు. పర్టికులర్గా సిలిగురి కారిడార్ మొక్కలు చేయడానికి రండి అని పిలుపునిచ్చాడు. అట్లాగే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి అతన్ని ఉగ్రవాది అన్నారు. అందుకని అతన్ని అరెస్ట్ చేశారు. అంతే తప్పించి మర్డర్ చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది, అందరికీ బెయిల్ వస్తుంది, దేశద్రోహులకు కూడా బెయిల్ వస్తుంది వాళ్ళు కాకపోతే రేపైనా సరే. కాకపోతే దేశద్రోహం అనేది మర్డర్ కంటే రేప్ కంటే కూడా ప్రమాదకరం అన్నటువంటిది ఈయన గుర్తించిన రోజున ఆయన కూడా పెద్ద మనిషి అవుతారు.